అందరికీ నమస్కారం. కళ్యాణ్ వాస్తు ఛానల్కి స్వాగతం. మనతో పాటు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. కళ్యాణ్ వాస్తు ప్రేక్షకులకి నమస్తే అండి. సార్, సౌత్ ఈస్ట్కి సంబంధించి కొంతమంది ఇల్లులు సౌత్ ఈస్ట్కి ఉంటాయి. సో సౌత్ ఈస్ట్ మూలనున్న ఇంట్లో వాళ్ళకి లాభమా నష్టమా? అలాంటి ఇంట్లో సుఖశాంతి, మనశ్శాంతి, సక్సెస్ అనేది ఉంటుందా, బాధలు ఉంటాయా? బ్రహ్మాండమైన హౌస్ అండి సౌత్ ఈస్ట్. ఎందుకంటే ఒక రన్నింగ్ అంటే ఈస్ట్ రోడ్ కనుక రన్నింగ్ ఉంటే దక్షిణ ఆగ్నేయం పోటు వస్తుంది దానికి ఫస్ట్, చాలా మంచిది. కాకపోతే ఏదైతే సౌత్ రోడ్ ఉంటుందో సౌత్ నుండి ఎక్కువ నడక, అంటే సౌత్ నుండి వచ్చినటువంటి తూర్పు నడక సౌత్కి వెళ్ళి వచ్చి తూర్పు ఆగ్నేయం పోటు కనుక వస్తే కొంత నష్టాలను ఇచ్చేదానికి ఆస్కారం ఉన్నది. అయితే నడక ఈ దక్షిణము తూర్పున్న ఇల్లుకు నడక ఎటువైపు నుండి ఎక్కువ ఉన్నది, అది చాలా ముఖ్యమైనది. దక్షిణం నుండి కనుక ఎక్కువ నడక ఉన్నది అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. తూర్పు ఆగ్నేయంకి వచ్చేది కనుక ఎక్కువ నడక ఉన్నదనుకో కొంత నష్టాలను ఇచ్చేదానికి ఆస్కారం. కాబట్టి ఇది ప్లాట్ కొనేటప్పుడు ఇప్పుడు తూర్పు రోడ్లో నుండే వ్యక్తి ఎక్కువ టువర్డ్స్ తూర్పు పోతున్నా, టువర్డ్స్ సౌత్ పోతున్నా, ఎటువైపు ఉన్నది లేకుంటే దక్షిణానికి వెళ్ళి వచ్చేటోళ్ళు, అంటే ఉత్తరానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉత్తరానికి వెళ్తున్నారా తూర్పుకి వెళ్తున్నారా, ఆ రోడ్డు ప్రభావాన్ని బట్టి ఈ ఇంటి ప్రభావం అంటే మంచిదా చెడా అన్నది చెప్పవచ్చు. కాబట్టి ఎటువైపు ఉన్నది అన్నది చాలా ముఖ్యం. ఓకే. సో ముఖ్యంగా మెట్లు ఎటువైపు ఉంటే బాగుంటుంది సార్ ఈ సౌత్ ఈస్ట్ ఇల్లుకి? ఎప్పుడైనా సౌత్ ఈస్ట్ ఇల్లు అన్నప్పుడు ఆడ ఉన్న స్థలాన్ని బట్టి తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ చేసుకున్న దానికి మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇల్లు కనుక దిశ ప్రాపర్గా లేకపోతే, అంటే దిశ అంటే తూర్పు ఉత్తరం కనుక ఉంటేనేమో మీకు తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ రెండిట్లో ఎక్కడ ప్లాట్ సైజుని బట్టి పెట్టుకోవచ్చు. ఒకవేళ పెద్ద ప్లాట్ అయింది కంఫర్ట్ ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవచ్చు, లేదా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం లేకుంటే ఎటువైపు ఉంటుందో మన దాని మీద ప్రభావం ఉంటుంది. ఎటువైపు ఉంటాము, ఇంటి కింద రెంట్కి ఇచ్చుకుంటారు కొందరు, రెంట్కి ఇస్తున్నామా డూప్లెక్సా, దాన్ని బట్టి మనం ఆ మెట్లను ఎక్కడ తీసుకురావాలి, సైజ్ ఆఫ్ ద ప్లాట్ని బట్టి పెట్టుకోవాలి. కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో రెండు ఎక్కడ పెట్టుకున్నా మంచిది. రైట్. మరీ ముఖ్యంగా ఒకవేళ ఇల్లు కట్టేసుకున్నారు ఆల్రెడీ, కానీ మీరు అన్నట్టు వాస్తు ప్రకారం కట్టుకోలేదు అనుకున్నప్పుడు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంది? బ్రహ్మాండమైనటువంటి మనం పరిహారం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇల్లు కూడగొట్టాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఈ రోజులల్లో మంచి పరిహారం యంత్రం ఉంది, తంత్రం ఉంది, మంత్రం చాలా ఉన్నాయి, లేదా చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. లేకుంటే పిరమిడ్స్ చేసుకోవచ్చు, లేకుంటే ఇంకో రకమైన ఒక ఎక్కువ చెట్టు గేట్ మార్చి చిన్న గేట్ అటువైపు ఇటువైపు. మన దగ్గర చాలా వరకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే దిశలు ఉండేయండి. ఆ దిశను ఎలా సరి చేసుకోవాలన్నా అని కొంత కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, దాన్ని చేసుకోవచ్చు. లేదా ఆయం అంటే ఇల్లు కట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పాపం తెలియక ఏం చేస్తారంటే ఏ విధంగా ప్లాట్ ఉందో ఆ విధంగా కట్టేస్తారు. అంటే మనకు సెట్ బ్యాక్స్ అవి ప్రాపర్గా గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఉండవు. ఏదో చిన్న స్థలం ఇల్లు కట్టుకోవాలి కట్టేస్తారు. కొంచెం కొన్ని సందర్భంలో తూర్పు రోడ్లు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, మెట్లను తీసుకొని తూర్పు రోడ్డు మీద తీసుకొచ్చేస్తారు, కాంపౌండ్ వాళ్ళ మీదే కట్టేస్తారు. అది చాలా తప్పు. అక్కడ మనం ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసి 2 ఇంచుల 3 ఇంచుల వెనక ఎంత స్థలం ఉందో చూసి అది కొద్దిగా ముందుకు జరుపుకోవడమా, లేకుంటే గేడిట్గా కట్టుకోవడమా, లేకుంటే ఏదో రకమైన కరెక్షన్ చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది కదా. చిన్న కరెక్షన్ అది. కాబట్టి ఇటువంటి చిన్న మార్పులతోటి మంచి లైఫ్ లీడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. రోడ్డుకి ఇల్లు లోపలికి ఉంటే బెస్టా బయటకు ఉంటే బెస్ట్ అంటారా? చాలా మంది కొంచెం 1 ఫీట్ 2 ఫీట్ జరుగుతుంటారు, మీరేమంటారు? యాక్చువల్గా ఇది ఎప్పుడైనా సరే రోడ్డుకి ఎంత వెనకాల లోపలికి ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఇది నార్మల్ ఎలివేషన్ బాగా కనపడుతుంది. రెండోది ఏంటంటే అండి, ఇక్కడ నరేష్ గారు మనకు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయము అనేది ఒకటి ఉంటుంది ప్లాట్కు. సపోజ్ 60x45 300 గజాల ప్లాట్ అనుకోండి, అవి 9 భాగాలు చేసి ఎన్ని భాగాలు ముంగడికి వదిలిపెట్టాలి, ఎన్ని భాగాలు దక్షిణంలో వదిలిపెట్టాలి, ఎన్ని భాగాలు అన్నది కొన్ని నియమం ఉంది. ఆ నియమాల ప్రకారం కనుక కట్టుకోగలిగితే బ్రహ్మాండంగా ఇల్లు రిజల్ట్ ఇస్తుంది మనకి. కాబట్టి లోపలికి కట్టుకోవాలా బయటికి కనుక నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటించి వాస్తు ప్రకారం మనం ఇల్లు కట్టుకోవాలి. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు.